ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ న్యూ 2024. వన్స్ అగైన్ మటన్తో ఇంకో స్పెషల్ అండి. ఇది మటన్, ఇది బోటి అనమాట అండి. బోటి అండ్ మనం ఇప్పుడు బోటితో చింత చిగురేసి కూర అలా చేయాలనేది మీకు చూపిస్తాం అనమాట అండి. చూసారు కదా, ఇవన్నీ అన్వీ స్పెషల్స్ అన్నీ అత్తయ్య గారు వండుతుంటారు, నేను వీడియోస్ తీస్తుంటానండి. బోటిని అయితే ముందరగా శుభ్రం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పసుపు వేసి కొంచెం ఇలా కుక్ చేసుకుంటే ఇలా చూసారా మకరాని ఇలాగా అయిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా అయిన దానికోసం మనం ముందుగా కొంతసేపు ఉడికించాలి. దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మెయిన్ ఇంగ్రీడియంట్స్ చింత చిగురు ఫ్రెండ్స్. ఇదిగోండి చింత చిగురు అయితే అత్తయ్య బాగా చేస్తున్నారు. ఇలా శుభ్రం చేయడం చాలా ప్రాసెస్. ఎంత గత్తర వచ్చిందో చూడండి ఇందులో. చూసారు కదా, ఇలా 1 by 1 ఒక్కొక్కటి పించ్ మనం శుభ్రం చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ బోటీలో ఎంత వాటర్ ఉందో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇది చాలా వాటరీగా ఉంటుంది అనమాట. మనం అయితే 1 pinch ఆఫ్ వాటర్ కూడా వేయలేదు ఇందులో. శుభ్రం చేసుకున్న చింత చిగురిని ఇలాగ కొంచెం కచ్చబచ్చగా మిక్సీ ఆడుకోవాలండి. అంటే ఆకు ముదరదు కాబట్టి అదే లేతదైతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా మొత్తం ఆయిల్ వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. ఇప్పుడు ఇది పక్కన తీసేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు అండ్ పసుపు కూడా వేసుకున్నాం తొందరగా కుక్ అవడం కోసం ఆనియన్స్. ఇదిగో ఫ్రెండ్స్, మనం ముందుగా బాయిల్ చేసుకున్న బోటి ముక్కలను కూడా ఇందులో వేసేసుకున్నాం అనమాట. తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇది కొరపు కూర కాబట్టి కారం కొంచెం ఎక్కువ పడుతుందండి, కానీ చిన్న కూర కాబట్టి 2.5 వేసుకున్నాం అనమాట. మేము కారం పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలాగా మనకి పచ్చివాసన పోయేంత వరకు కారం వేగింది కాబట్టి కాస్త వాటర్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ వాటర్ యూస్ చేయట్లేదండి, కొంచెంగానే యూస్ చేస్తున్నాం. ఇప్పుడు గుమగుమలాడుతుంది కాబట్టి ఫైనల్గా మనం ఏ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నామో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయిన చింత చిగురిని మనం ఇందులో వేసేసుకుంటున్నాం అనమాట. ఇలాంటి కూరలు ఉండడం మా అత్తయ్య స్పెషల్ అని చెప్పాను కదండి. సో ఇది మన గోంగూర చింత చిగురు గల్లబోటి కర్రీ అనమాట. వితిన్ సెకండ్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది అనమాట. టేస్టీ బోటి గల్ల బోటి అండ్ చింత చిగురు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకెంత కలిసి వడ్డించుకొని తినడమే.